ముందుగా అంతర్జాతీయ జాజ్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాజ్ యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని మూలాల్లో ప్రజలను ఏకం చేయడంలో దాని దౌత్య పాత్రను ఎత్తి చూపడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న అంతర్జాతీయ జాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2021 వేడుక అంతర్జాతీయ జాజ్ దినోత్సవం 10వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. జాజ్ పియానిస్ట్, యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్ హెర్బీ హాన్కాక్ ఆలోచనపై ఈరోజు సృష్టించబడింది. జాజ్ అంటే ఏమిటి? జాజ్ యొక్క సంగీత రూపాన్ని ఆఫ్రికన్ అమెరికన్లు అభివృద్ధి చేశారా? ఇది యూరోపియన్ హార్మోనిక్ నిర్మాణం, ఆఫ్రికన్ లయలు రెండింటినీ ప్రభావితం చేసిందా? ఇది 19వ మరియు 20వ శతాబ్దాల ప్రారంభంలో ఉద్భవించిందా? అంతర్జాతీయ జాజ్ దినోత్సవం చరిత్ర. ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ ఏప్రిల్ 30న నవంబర్ 2011న అంతర్జాతీయ జాజ్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు, పాఠశాలలు, కళాకారులు, చరిత్రకారులు, విద్యావేత్తలు జాజ్ ఔత్సాహికులను ఒక చోటి చేర్చి జాజ్ కళ, దాని ప్రభావం గురించి అవగాహన పెంపొందించడానికి ఈ రోజును నియమించారు. జాజ్ జాబిమల్లిక కొత్త అందాన్ని తీసుకువస్తుందని ముంబైకి చెందిన ఆల్ ఉమెన్ జాజ్ టీమ్ పాశ్చాత్య కళకు దేశీయత జత చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జాజ్ డాన్స్లో అద్భుతమైన ప్రతిభ చూపుతుంది. ముంబైలోని ఆల్ ఉమెన్ జాజ్ టీంలో శ్వేతన్ కన్వేర్, రాధికా మాయాదేవ్, రోష్ని నాయర్, వేదిక అగర్వాల్, దీక్షా, రియా సూద్ అనే డాన్సర్లు ఉన్నారు. స్టీరియోటైప్ను బ్రేక్ చేయడానికి జాజ్ టీం ప్రారంభించాం అంటుంది ఫౌండేషన్ శ్వేతన్ కన్వర్. డెహ్రాడూన్కు చెందిన శ్వేతన్ ఫ్యాషన్ మార్కెటింగ్ స్టూడెంట్. ఒకప్పుడు హాబీగా మాత్రమే ఉన్న జాజ్ డాన్స్ ఇప్పుడు తన కెరియర్గా మారుతుందని ఆమె ఊహించలేదు. జాజ్ డాన్స్ అనేది అందరూ అనుకునేంత సులువైన విద్య కాదు. ఎంతో సాధన చేస్తే తప్ప ఆ విద్య మన సొంతం కాదు అంటుంది శ్వేతన్. రాధికా మాయాదేవ్ 16 సంవత్సరాల వయసు నుంచి జాజ్ డాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే తన అభిరుచినే కెరియర్గా ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముందు తల్లిదండ్రులు అడ్డు చెప్పినప్పటికీ కూతురు ఉత్సాహాన్ని గమనించి ఆ తర్వాత వారు ఆమోదించారు. కూతురికి లభించిన గుర్తింపుకు సంతోషిస్తున్నారు. కామర్స్ స్టూడెంట్ అయిన రోహిణి నాయర్ మొదట భరతనాట్యం చేసేది. ఆ తర్వాత జాజ్ డాన్స్లోకి వచ్చింది. ఇది వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. అయితే వారిని తన మాటలతో మెప్పించింది. మా అమ్మాయి జాజ్ డాన్సర్ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రోహిణి. ప్రయోగాలతోనే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది. కళ ఎప్పుడు నీరులు ఉండకూడదు అంటున్న వేదిక అగర్వాల్ జాజ్కు దేశీయ సొగసును జత చేయడానికి పలు రకాలుగా ఆలోచిస్తుంది. సాధారణంగా జాజ్ డాన్స్ అనగానే సాక్స్ఫోన్ శబ్దాలు, ఇంగ్లీష్ పాటలు, లిరిక్స్ వినిపిస్తాయి. అలా మాత్రమే ఎందుకు అంటూ ఈ టీం జాజ్ డాన్స్కు కొత్త లుక్ తీసుకొచ్చింది. ప్రసిద్ధ బాలీవుడ్ పాటలతో జాజ్ డాన్స్ చేయడం ప్రారంభించారు. మొదట ఆశ్చర్యంగా చూస్తారు, ఆ తర్వాత ఆనందిస్తారు, ఆ తర్వాత ఆమోదిస్తారు అనే మా మాట ఈ టీం విషయంలో నిజమైంది. జాజ్ డాన్స్లో బాలీవుడ్ పాటలు ఏమిటి? అన్నీ ఆశ్చర్యపోయిన వారే వారి ప్రదర్శన చూసిన తర్వాత ఆహా అద్భుతం అని మెచ్చుకున్నారు. హిందీ సినిమాల పాటలకే కాదు, సౌత్ ఇండియన్ మ్యూజిక్ కూడా జాజ్ డాన్స్ జత చేయడం అంటుంది రోహిణి నాయర్. మీరు చూస్తే లావుగా కనిపిస్తారు, ఇంత చక్కగా ఎలా డాన్స్ చేయగలుగుతున్నారు అని చాలామంది రాధికా మాయాదేవ్ను అడుగుతుంటారు. ఆమె ఆ సందేహానికి చెప్పే సమాధానం, ప్రతి బాడీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది, రిథం ఉంటుంది, ప్రతి బాడీకి డాన్స్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఇక అందుకు అవసరమైనది సాధన మాత్రమే. జాజ్ డాన్స్లో కంటెంపరీ, ఫంక్, స్ట్రీట్ స్టైల్, లిరికల్ అండ్ కమర్షియల్ అంటూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అభినందనలు అందుకుంటుంది ఆల్ ఉమెన్ జాజ్ టీమ్. అంతర్జాతీయ జాజ్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న జరుపుకుంటారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 2011లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈరోజు జాజ్ సంగీతం యొక్క ప్రాముఖ్యతను, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉపయోగించవచ్చో తెలియజేయడానికి కేటాయించబడింది. అంతర్జాతీయ జాజ్ దినోత్సవం గురించి మరింత సమాచారం. ప్రారంభం జాజ్ లెజెండ్
హెర్బీ హాన్కాక్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇది సంగీతం యొక్క సార్వత్రిక భాష ద్వారా పరస్పర సాంస్కృతిక మార్పిడి, అవగాహనను ప్రోత్సహించాలనే కోరిక నుండి పుట్టింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ జాజ్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 30వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రోహిత్ శర్మ ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత్ 2020 వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీమిండియా జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ 3 ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. 2023 ఫిబ్రవరిలో నాగ్పూర్ వేదిక ఆస్ట్రేలియాతో జరుపుకుతున్న తొలి టెస్ట్లో సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్గా టెస్ట్, వన్డే, టీ20 3 ఫార్మాట్లో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. కాగా ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలక్ రత్నే, దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లెన్సిస్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమా ఉన్నారు. రోహిత్ శర్మ బన్సోద్, నాగ్పూర్, మహారాష్ట్రలో 1987 ఏప్రిల్ 30న జన్మించారు. దుండిరాజ్ గోవింద్ ఫాల్కే జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర భారతీయ మొదటి సినిమా. 1913న ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిలిమ్స్లు నిర్మించాడు. దుండిరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్లో 1870 ఏప్రిల్ 30న జన్మించారు. భవిష్యత్తు ఆగమ్య గోచరమే, మనసు చెడిపోయే 1910 డిసెంబర్ 25 సాయంత్రం అమెరికా ఇండియన్ సినిమాలో లైఫ్ ఆఫ్ క్రిస్ట్ సినిమాను చూశాడు. అతని అశాంతి, నిర్వేదం మటుమయమయ్యాయి. తెర మీద జీసస్ క్రీస్తు ప్రతిబింబాలను కదలడమే అతనికి అనేక రాత్రులు నిద్రలేకుండా చేశాయి. రాముడు, కృష్ణుడు రూప నిర్మాణాలు అతన్ని మస్తిష్కంలో ఊపిరి పోసుకున్నాయి. ఇక బైస్కోపులన్నింటినీ వరుసగా చూడడం ఆరంభించాడు. 2 నెలల పాటు థియేటర్లలో కూర్చుని మనం ఈ విధంగా చేయలేమా అన్న ప్రశ్న వేసుకొని ఉద్యమించిన అతని తపను పెంచుకున్నాడు. నందిత శ్వేత భారతీయ చలనచిత్ర నటి. తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. కన్నడ చిత్రం నంద్ లవ్స్ నందిత సినిమాతో శ్వేత తన నటన జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత 2012లో తమిళంలో వచ్చిన అటకత్తి అనే కామెడీ చిత్రంలో నటించింది. 2016లో తెలుగులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడ హారర్ కామెడీ చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. నందిత 1989 ఏప్రిల్ 30న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. 2006లో గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసిన తర్వాత ఉదయ్ మ్యూజిక్ ఛానల్లో విజేగా తన కెరీర్ను ప్రారంభించింది. 2008న కన్నడ చిత్రం నంద్ లవ్స్ నందిత చిత్రంలో తన నటన జీవితాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరు ఉండడంతో ఆ పేరునే తన స్క్రీన్ పేరుగా పెట్టుకుంది. 2012లో పా రంజిత్ దర్శకత్వం వహించిన తమిళ్ చిత్రం అటకతిలో తొలిసారిగా నటించింది.